సింహాద్రి అప్పన్న సన్నిధిలో గోడ కూలి అంతమంది భక్తులు చనిపోయిన దుర్ఘటనకు బాధ్యత ప్రభుత్వానిది అనే సంచలనమైన విషయాలు విచారణ కమిషన్ బహిరంగంగా చేసిన విచారణలో బయటపడ్డాయి. ఈ గోడ కట్టినటువంటి కాంట్రాక్టర్ లక్ష్మణరావు ఎవరైతే ఉంటారో ఆ లక్ష్మణరావు సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు. చందనోత్సవానికి చాలా తక్కువ టైం ఉందని, 6 రోజుల్లో ఈ గోడ కట్టలేము అని నేను ప్రభుత్వానికి అధికారులకు చెప్పాను అని, దేవస్థానము టూరిజం అధికారులు ఖచ్చితంగా నువ్వు కట్టి తీరాల్సిందే అని ఒత్తిడి చేశారు అని, ఇది తాత్కాలిక గోడ మాత్రమే, నువ్వు కట్టు అని చెప్పి నాతో ఒత్తిడి చేయించి కట్టించారని, ఆ గోడ కూలిపోవడానికి 4 రోజుల ముందే గోడ కట్టడం మొదలెట్టాను అని. సో ఆ గోడ కట్టేటప్పుడు ఇంజనీర్ కూడా అక్కడ లేడు అని చెప్పి కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలనమైనటువంటి విషయాలు బయటపెట్టారు. నేను కట్టలేనని చెప్పాను, కట్టమని ఒత్తిడి చేసి మరీ కట్టించారు అని. సో ఎవరిప్పుడు బాధ్యులు? ఎవరిప్పుడు బాధ్యత వహించాల్సింది? కనీసము గోడ 4 రోజుల కిందటే 3 రోజుల కిందటే కట్టడం మొదలెట్టారు అన్న విషయం కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రికి తెలియదా? ఆ విషయం తెలియకుండా ఎవరి హయాంలో గోడ కట్టారో, ఎవరి హయాంలో ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ విషయం నీకు తెలుస్తాం అని చెప్పి కూడా ఆ మేడం మాట్లాడే విషయాలు. టూరిజం దేవస్థానం అధికారులట. అవును, మరి ఇంత జరుగుతూ ఉంటే అక్కడ టూరిజం మినిస్టర్ ఎవరు వెళ్ళారు? జనసేనకు సంబంధించిన మంత్రి ఉన్నట్టున్నారు, కందుల దుర్గేష్. మరి జనసేన పార్టీ అధ్యక్షుడు వాళ్ళ మినిస్టర్ని అడగట్లేదా? వాళ్ళ మినిస్టర్ది తప్పుంది, ఆ మంత్రిత్వ శాఖ తప్పుందని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత మేడం గారిని పొగడుకుంటూ ఈ ఉప ముఖ్యమంత్రి సారు ట్వీట్ అందుకే పెట్టారు ఏంటి? టూరిజం మినిస్టర్ ఎక్కడున్నారు అంటే ఎక్కడో వెళ్ళారంటున్నారే, వియత్నామో ఇంకెక్కడికో వెళ్ళారని చెప్పి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. చాలామంది సోషల్ మీడియాలో అడుగుతూ ఉన్నారు, ఒక తొక్కిసలాటలో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్ మీద కేసు పెట్టి జైలుకు పంపారు. ఇంతమంది భక్తులు చనిపోతే మరి ఎవరి మీద కేసు పెట్టి జైలుకు పంపుతారు అని. ఏం పంపరు? పుష్కరాలు చనిపోతే పంపిరా, తిరుపతి తొక్కిసలాటలు చనిపోతే పంపిరా, ఇప్పుడు సింహాద్రి అప్పన్న ఇక్కడ జరిగితే ఏమైనా పంపుతారు? ఎవరు ఏమీ పంపరు. చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు. ప్రభుత్వం దీన్ని రాజకీయంగా ఏమంటారు, ఎంతసేపు ఎదురుదాడి చేయడం, వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ వాడుకోవడం, డైవర్షన్ పాలిటిక్స్ ఎగ్జిక్యూట్ చేయడం, ఇంతకు మించి ఏమైనా చేస్తున్నారు? కనీసం బాధ్యత కూడా ఫీల్ అవ్వట్లేదు. అన్నీ తాత్కాలికమేనా? ఈ గోడగాని తాత్కాలికమని చెప్పి కట్టమన్నారట. తాత్కాలిక గోడ అని చెప్పి శాశ్వతంగా చాలామంది జీవితాలకు సమాధి చేసిందిగా.